ఇవో ఇది ఇంకో విజయం. ఓ తల్లి విజయం. గర్భంలోనే శిశువుకు రేటు కట్టిన శిశు విక్రయ ముఠ. బిడ్డనిస్తే 5 లక్షలు ఇచ్చేందుకు తల్లి భర్తతో ఒప్పందం. పుట్టిన తర్వాత ఆ బిడ్డను ఇచ్చేందుకు ఓ తల్లి ససేమీరా. 100కు ఫోను. పోలీసులు వచ్చి బిడ్డను తల్లికి అప్పగించడంతో వెలుగులోకి. పటాన్ చెరువు ఈయన్నే. వారంతా అస్సాం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన నిరుపేదలు. బంగ్లాదేశ్ నుంచి కూడా వచ్చినట్టు. బంగ్లాదేశ్ పటాన్ చెరువులో బంగ్లాదేశ్ వాళ్ళు. పటాన్ చెరువు రుద్రారం పారిశ్రామిక వాడలో పనిచేసుకుంటున్నారు. వీరిని లక్ష్యంగా చేసుకుని ముఠా శిశు విక్రయాలకు తెరలేపింది. విచిత్రంగా ఈ ముఠా కూడా ఆయా ప్రాంతాల నుంచి వచ్చిందే. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద గర్భిణులకు ఈ ముఠా గుర్తిస్తుంది. గర్భంతో ఉండగానే వారితో ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఆసుపత్రి ఖర్చులు భరిస్తుంది. ఆ బిడ్డ పుట్టిన తర్వాత కన్నవారి మనసు మారిపోతుందనే భయంతో పొత్తిళ్లలో ఉండగానే శిశువును తీసుకొని సరిహద్దులు దాటిస్తుంది. ఓ తల్లి మాతృత్వపు మమకారం ముందు ఈ అక్రమ దందా ఓడిపోయింది. పొత్తిళ్లలో ఉన్న బిడ్డను దళారులకు అప్పగించడానికి ఓ తల్లి నిరాకరించడం, 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఈ అంశం వెలుగులోకి వచ్చింది. బంగ్లాదేశ్, నేపాల్ దేశాల నుంచి పటాన్ చెరువు నియోజకవర్గంలోని పారిశ్రామిక వాడల్లో పనిచేయడానికి పశ్చిమ బెంగాల్, అస్సాం, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాలతో పాటు వాటి సరిహద్దుల్లో బంగ్లాదేశ్, నేపాల్ దేశాల నుంచి అక్రమ వలసదారులు వస్తారు. ఆ సరిహద్దు ఇంతమంది అక్రమ వలసదారులు వస్తే మనం పట్టుకోకపోతేవి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాసింది కదా, ఆంధ్రజ్యోతి రాసింది. మరి ఇదే అక్రమ వలసదారులు ఎందుకో పట్టుకోలేకపోతున్నారని రాకపోయా ఆంధ్రజ్యోతి. సరిహద్దు దేశాల నుంచి వచ్చిన వారు బోర్డర్ దాటిన తర్వాత అక్కడ రాష్ట్రంలోని ఆధార్ కార్డులు తయారు చేసుకుంటున్నారు. వేలాది కిలోమీటర్లు ప్రయాణించి పటాన్ చెరువు, రుద్రారం పారిశ్రామిక వాడలకు చేరుకుంటున్నారు. ఇలాంటి అక్రమ వలసదారులు మన దేశంలోని సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకొని ఓ ముఠా శిశు విక్రయాల దందా చేస్తుంది. రుద్రారం, ఇస్నాపూర్, చిట్కూల్, ముత్తంగి, పటాన్ చెరువు ప్రాంతాల్లోని ప్రైవేట్ క్లినిక్లతో కుమ్మక్కై మానవ అక్రమ రవాణాకు పాల్పడుతుంది. తొలుత నిరుపేద గర్భిణీల కుటుంబాలతో పరిచయాలు పెంచుకొని డబ్బులు ఎరగా చూపిస్తుంది. పుట్టిన పిల్లలను విక్రయిస్తే 1,50,000 నుంచి 5 లక్షల వరకు వచ్చేలా ఒప్పందాలు చేసుకుంటుంది. అడ్వాన్స్గా 10,000 నుంచి 50,000 వరకు ఇస్తుంది. బిడ్డ పుట్టిన వెంటనే శిశువును స్వాధీనం చేసుకొని మిగిలిన డబ్బులు చెల్లించి పసికందులను దేశ సరిహద్దులు దాటిస్తుంది. తలొగ్గని మాతృత్వపు మమకారం. రుద్రారం గ్రామంలో ఓ 17 ఏళ్ల బాలిక కుటుంబంతో కలిసి ఉంటుంది. 17 ఏళ్ల బాలిక కుటుంబంతో కలిసి ఉంటుంది. ఆమె వద్ద అస్సాంలో జారీ చేసిన ఆధార్ కార్డు ఉంది. ఇటీవల ఆమె ఓ శిశువుకు జన్మనిచ్చింది. 17 ఏళ్ళే అంటే పెళ్ళీడు కూడా కాదు, 18 ఏళ్ళకు పెళ్ళీడు అమ్మాయిలకు జన్మనిచ్చింది. అయితే ఆమె గర్భిణిగా ఉన్నప్పుడే తల్లి, భర్త శిశు విక్రయాల ముఠాతో ఒప్పందం చేసుకున్నారు. కానీ పుట్టిన తర్వాత బిడ్డను ఇవ్వడానికి ఆ తల్లి ఒప్పుకోలేదు. అడ్వాన్స్ ఇచ్చిన ముఠా సభ్యులు ఒత్తిడి తీసుకురావడంతో కుటుంబ సభ్యులు ఆమెను తీవ్రంగా కొట్టి హింసించారు. దీంతో ఆ మైనర్ తల్లి సాయం కోసం చుట్టుపక్కల వారిని వేడుకుంది. రక్షణ కోసం ఆమె 100 నెంబర్కు ఫోన్ చేసింది. ఏఎస్ఐ స్థాయి అధికారి సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బిడ్డను తల్లికి అప్పగించారు. కానీ ముఠాపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఘటనపై కనీసం కేసు నమోదు చేయకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇది ఇందులో పోలీసు వాళ్ళు కుమ్మక్కైనట్టే. ఇప్పుడు ఒక మైనర్ అమ్మాయి బిడ్డని కన్నాబా. ఇక్కడ మానవ అక్రమ రవాణా, శిశు అక్రమ రవాణా జరుగుతూ ఉంది. బంగ్లాదేశ్, నేపాలీలు అక్రమంగా వలస వచ్చి పటాన్ చెరువు పారిశ్రామిక వాడల్లో, రుద్రారం కావచ్చు, పాశమైలారం కావచ్చు, ఆ పారిశ్రామిక వాడల్లో ఉంటున్నారు. మరి ఇక్కడ వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళ ఎంక్వైరీ తీసి తీగలాగితే డొంకగలిగినట్టు వాళ్ళపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సిన మన పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉండి మమ అనిపించిండ్రు. అంటే వీళ్ళు కూడా గట్టిగానే తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి పైకమని చెప్పుకోవచ్చు. ఇటు ప్రైవేటు ఆసుపత్రులు, పోలీసులు, ఈ ముఠాలు వీళ్ళందరూ కలిసి మానవ అక్రమ రవాణా చేస్తున్నారు. శిశు అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కలిసి.